ప్రైజ్ లార్డ్. కీర్తనలు 150. కీర్తనలు 150 అందరం కలిపి బిగ్గరగా చదువుకుందాం. కీర్తనలు 150 అధ్యాయం అంతా కూడా అందరం కలిపి బిగ్గరగా చదువుదామండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవునిని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. బోరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలంతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోనూ పిల్లన గురవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జయముగల దేవ, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు ప్రభా. ఇదిగో నాయన పాటలతో నిన్ను స్తుతించాం, నీకు వందనములు నాయన ప్రభా. నీ వాక్యం ధ్యానించి నిన్ను స్తుతించి ఆరాధించుటకు మాకు అందరికీ సహాయం చేయండి. రావాల్సిన నీ ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బలహీనుడైన నాకు నీవు బలపరిచి తోడై ఉండండి. సమస్తము నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం. సహాయం చేయమని మా మధ్య ఉండమని బ్రతిమలాడుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. చదవబడిన లేఖన భాగాల నుంచి ఇది మనకు అందరికీ చాలా వెల్ నోన్ సామ్. ఇది ఇక్కడ ఈ కీర్తన చూస్తే, కీర్తనలు అంటేనే ఆరాధికులకు, స్తుతించే వారికి ఎంతో బేస్. అది మనం ఎప్పుడైనా దేవుని ఆరాధించాలన్నా స్తుతించాలన్నా కీర్తనల గ్రంథం మనం కానీ చూస్తే మనకు మంచి ఒక బేస్ దొరుకుతాయి. అంటే మంచి మాటలు, మంచి తలంపులు దొరుకుతాయి. ఆ విధంగా కీర్తనకారుడు ఇక తన అనుభవాలు గుండా రాసిపెట్టినాడు. ఇక్కడ ఈ కీర్తన చూస్తే 150వ కీర్తన ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, యెహోవాను స్తుతించుడి అని స్టార్ట్ అవుతుంది. అలాగే యెహోవాను స్తుతించుడని ఎండ్ అవుతుంది. అంటే మన జీవితంలో దేవుని స్తుతించుట చాలా ముఖ్యం. మన డే ఎలా స్టార్ట్ అవ్వాలంటే దేవుని స్తుతిస్తూ స్టార్ట్ అవ్వాలి. మన డే ఎలా, ఆ రోజు ఎలా ఎండ్ అవ్వాలంటే దేవుని స్తుతిస్తూ ఎండ్ అవ్వాలి. ఎందుకు దేవుని స్తుతించాలంటే ఆయన మనం రక్షిస్తున్నాడు కదా. ఈరోజు ఈ ఉదయం నేను చూడగలిగినానంటే ప్రభువా నీ వల్లనే. నీవు నాకు సహాయం చేయకపోతే ఈ ఉదయం చూచుటకు నేను యోగ్యుడని కాను. ఎంతోమంది నశించిపోతున్నారు. కానీ ఈరోజు నేను ఈ ఉదయం చూడగలిగానంటే, ఉదయాన్నే నేను లేచానంటే నీ వల్లనే ప్రభువా. అందుకే నేను స్తుతించవచ్చు. అలాగే ప్రభువా ఈరోజు రాత్రి సంతోషంగా నేను నా పడక మీదకి వెళ్తున్నాను, సంతోషంగా నిద్రపోగలుగుతున్నాను అంటే దానికి కారణం ఎవరు? నీవే. అందును బట్టి నేను స్తుతిస్తానని మనం స్తుతించవచ్చు. అందుకే ఈ కీర్తన చూస్తే యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడని స్టార్ట్ అయింది, యెహోవాను స్తుతించుడని అండ్ అయింది. కాబట్టి మనం దేవుని స్తుతించడానికి ఇక మన జీవితంలోని ఇక అంశాలే ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, వాటిని బట్టి మనం స్తుతించవచ్చు, గణపరచవచ్చు. అయితే ఇక్కడ తర్వాత వ్రాయబడి ఉంది, ఆయన పరిశుద్ధాలయమందు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. మన దేవుడు ఎటువంటి వాడండి? పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధ దేవతల్లో ఆయన వంటి వాడు ఎవరునూ లేరు. అయితే ఆయనకి ఇక్కడ చూస్తే ఇటువంటి గొప్ప దేవునికి 2 రకాలుగా ఆరాధన, స్తుతి కలుగుతుంది. భూలోకంలో ఆయన్ను పరిశుద్ధుడని స్తుతిస్తున్నారు, పరలోకంలో కూడా ఆయన్ను పరిశుద్ధుడని స్తుతిస్తున్నారు. సరే చూద్దాం. సమూయేలు 2వ అధ్యాయము, సమూయేలు 2వ అధ్యాయం, మొదటి సమూయేలు 2వ అధ్యాయము చదవండి. 2వ వచనం చదవండి. మొదటి సమూయేలు 2:2. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడును ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏదీ లేదు. మొట్టమొదటిగా మనము ఆరాధన కొరకు గమనించవలసింది, మన దేవుడు పరిశుద్ధుడు. ఈ యొక్క ప్రార్థన హన్నా చేస్తుంది. ఆమె జీవితంలో చేసిన మేళ్ళని బట్టి ప్రభువా నీ పరిశుద్ధుడివయ్యా, నీ వంటి దేవుడు ఒక్కరూ లేరయ్యా,
నీ వంటి దేవుడు ఒక్కరూ లేరే, నీ వంటి ఆశ్రయం ఏం లేదు. ఎందుకంటే నాకు కష్టం కలిగినప్పుడు, నాకు ఇబ్బంది కలిగినప్పుడు నిన్ను ఆశ్రయించాను, నీవు నాకు సహాయం చేస్తావు, కాబట్టి నీ వంటి పరిశుద్ధ దేవుడు ఎవరూ లేరయ్యా అని చెప్పేసి ఆ యొక్క హన్నా ఆరాధన చేస్తుంది. అట్లాగే యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథము 6:3 చదవండి. యెషయా 6:3 వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నారు. ఇదేంటంటే యెషయాకు కలిగిన దర్శనము, పరలోకంలో ఏం జరుగుతుందో యెషయా భక్తుడికి ప్రభువు దర్శనమిచ్చాడు. అక్కడ ఏంటంటే మహాదూతలు, గొప్ప గొప్ప స్వరూపులు వాళ్ళందరూ నిలిచి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చెప్తున్నారు. ప్రభువా నీ యొక్క మహిమ సర్వలోకమును నిండి ఉన్నదని ఆయనను ఆరాధిస్తున్నారు. కాబట్టి పరలోకంలో ఆరాధిస్తున్నారు, ఇక్కడ భూలోకంలో కూడా ఆయన పరిశుద్ధుడని ఆరాధిస్తున్నారు. కాబట్టి అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆ దేవుని స్తుతించుడి. ఆయన ఉన్న చోటే పరిశుద్ధం అండి, ఆయన ఉన్న చోటే పరిశుద్ధం. అయితే మరి మనము కూడా ఈరోజు ఆయన పరిశుద్ధ ఆలయంలో ఎట్లా స్తుతించాలంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని మనం స్తుతించాలి. ఆ విధంగా ఆయన స్తుతించడానికి మనమేమో యోగ్యులమా అంటే గన మనం యోగ్యులము కాము. ఎందుకంటే పాపం చేత శాపం చేత ఎక్కడో ఉండవలసిన వారము. అయితే దేవుడు తన ప్రేమ చొప్పున మనల్ని పిలుచుకొని మనం పిలుచుకొని ఆయన మందిరంలో ఆయన స్తుతించుటకు అవకాశం ఇచ్చాడు. ఒకవేళ గమనించండి, హన్నాకి ఆ యొక్క మేలు జరిగి ఉండకపోతే హన్నా ఆ విధంగా చేయదు. కాబట్టి ఆ దూతలకి దేవుడు అట్టి ఘనతనిచ్చి ఉండకపోతే ఆ విధంగా వాళ్ళు ఆరాధించలేరు. ఆ భాగ్యం లోకంలో ఎవరికి దక్కలేదు. ఎవరికి దక్కిందంటే వాళ్ళకి, ఆ హన్నాకి దక్కింది, అలాగే వాళ్ళకి దక్కింది. అలా ఎవరైతే దేవుని కార్యములు అనుభవిస్తారో వారు మాత్రమే దేవుని ఆరాధించగలుగుతారు. కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, వారందరికీ లేని భాగ్యం ఆయన పరిశుద్ధ ఆలయంలో చేరి మనల్ని ఆరాధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడంటే దేవుని యొక్క కృపే. మనము పాపులముగా ఉండగా దేవుడు తన యొక్క పరిశుద్ధ రక్తం చేత, తన యొక్క శిలువ బలియాగం చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధిని మనము ఆరాధించడానికి దేవుడు సహాయం చేస్తాడు. చదవండి, కొలస్సీ 1:21-22 వచనాలు చదవండి. మరియు గతమందు దేవునికి దూరస్తులమును మీ దుష్క్రియల వలన మనసులో విరోధభావం గలవారి ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మనను సమాధానం. కాబట్టి మనము విరోధ భావం కలిగిన వారు, దుష్క్రియల వలన దేవునికి దూరస్తులము. గతకాలమందు దేవునికి దూరస్థముగా ఉంటే ప్రభు ఏం చేశాడంటే ఆయన మాంసయుక్తమైన దేహమును సిలువలో మరణమునకు అప్పగించి, అంటే బలి అర్పించి మనల్ని రక్షించి ఈరోజు తన మందిరంలో మనల్ని ఉంచి ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించుటకు దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రభువా ఎక్కడో దూరస్తులుగా ఉండవలసిన నన్ను ఈరోజు పిలిచి పరిశుద్ధుడైన నేను స్తుతించుటకు నన్ను జ్ఞాపకం చేసుకున్నావని ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆయన మనను స్తుతించాలి. తర్వాత అలాగే కీర్తనలు 150 ఆ తర్వాత వచ్చిన చదవండి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించాడు. కాబట్టి నెక్స్ట్ చూస్తే గన ఆయన బలమును ఆకాశము ప్రసిద్ధి చేస్తుందంట. ఆయన బలమును ఆకాశం, ఎందుకంటే ఆకాశమును ఆయన కలుగు చేశాడు కదా. ఆయన తన శక్తి చేత ఆయన ఏం చేశాడు, ఆకాశము కలుగు చేశాడు. మనం చూస్తున్నది మొదటి ఆకాశము, తర్వాత మధ్య ఆకాశం ఉంది, తర్వాత మూడవ ఆకాశం ఉంది. ఆ యొక్క ఆకాశంలో పైన సర్వోన్నతమైన స్థలంలో ఆయన వసించే దేవుడు. అయితే ఒకసారి చూస్తే గన ఆ యొక్క ఆకాశము చూడండి, భూమి ఎలా ఉంటుంది, ఇలాగా గుండ్రంగా ఉంటుంది కదా భూమి. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది గుండ్రంగా ఉంటుంది భూమి. ఆయన ఎంత శక్తివంతంగా ఆయన ఆకాశాన్ని చేశాడంటే, ఇలా చూస్తే ఇక్కడ టాప్లో ఉన్న వాళ్ళకి ఆకాశం పైనే ఉంటుంది, ఇక్కడ క్రిందన ఉన్న వాళ్ళకి అక్కడికి వెళ్తే కనుక అక్కడ కూడా ఆకాశం పైనే ఉంటుంది, ఇక్కడ వెళ్తే ఇక్కడ అలాగే ఉంటుంది. యాక్చువల్గా మనము ఇలా పైకైతే ఒక వ్యూ ఉంటుంది, కిందకైతే ఒక వ్యూ ఉంటుంది. కానీ దేవుడు ఎంత గొప్పగా చేశాడంటే ఈ పైన చూసిన వాళ్ళకైనా ఆకాశం అట్లా కనబడుతుంది, కింద అడుగుకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళకైనా అట్లా కనబడుతుంది.
ఎట్లా చూసుకున్నా ఆయన యొక్క జ్ఞానం చొప్పున ఆయన తన ఆకాశమును చేసినాడు. ఆయన గొప్ప గొప్ప కార్యములు ఆయన ఆకాశం చేశాడు. ఆకాశం ఎంత బలమైందంటే ఈ యొక్క అనేక గ్రహాలని వీటన్నిటికీ బేస్ ఏంటంటే ఎక్కడున్నాయి? మనమంటే ఈ భూమి మీద ఉన్నాం. మరి ఈ భూమి ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రాలు ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయి. అవన్నీ ఆయన శక్తి చేత, ఆయన బలం చేత ఆయన కలుగు చేశాడు. ప్రభువా, ఎంత గొప్ప సృష్టిని మా కొరకు చేసావా అని దేవుని మనం స్తుతించాల. తర్వాత చదవండి 2వ అధ్యాయం. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి. రెండవదిగా మనం ఆయన స్తుతించడానికి తలంపు ఏంటంటే కదా, ఆయన పరాక్రమ కార్యములు. దేవుడు తన కార్యములను రకరకాలుగా తన ప్రజలకు చూపించాడు. మొదటిగా పాత నిబంధనలో ఆయన పరాక్రమ కార్యములన్నీ కూడా ఇక ఫిజికల్గా ఉంటాయి. తర్వాత నూతన నిబంధనలో ఆయన పరాక్రమ కార్యములన్నీ కూడా స్పిరిచువల్గా ఉంటాయి. పరాక్రమ కార్యములు అంటే ఆ కార్యములు ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు. ఇంకెవరు అటువంటి దాన్ని రీప్లేస్ చేయలేరు. ఎవరైతే అది చేస్తారో ఆ కార్యము ఇంకొకరు చేయలేని కార్యములు పరాక్రమ కార్యములు అంటారు. అటువంటి కార్యములు ప్రభు తన ప్రజల కొరకు చేశాడు. మనం చూస్తే ఇశ్రాయేలీలు ఆ యొక్క ఫరో యొక్క వరల్డ్ సూపర్ పవర్ అయిన ఫరో యొక్క అధికారం క్రింద ఉన్నప్పుడు ఆ యొక్క తన బాహుబలమును, తన పరాక్రమ కార్యములు చూపించి ఏం చేశాడు? ఆయన వారిని విడిపించాడు. తర్వాత అది చూస్తే కనుక ఎలా ఉంటుందంటే దాదాపు 10 తెగుళ్ళు దేవుడు తెప్పించి ఆయన తన మహిమను, తన పరాక్రమ కార్యములు చూపించి తన ప్రజలను ఆ బానిసత్వం నుంచి విడిపించాడు. దేవుడు పరాక్రమవంతుడే కాదు, దేవుడు ఇంకెటువంటి వాడంటే కరుణ కలిగిన వాడు కూడా. అక్కడ చూస్తే 10 తెగుళ్ళు ఎందుకు రప్పించాడంటే ఇశ్రాయేలుని విడిపించడానికి. ఇశ్రాయేలు మొర దేవుని యొద్దకు చేరింది. తన ప్రజలని ఎందుకు కనికరపడి వారిని విడిపించడానికి దేవుడు చేశాడు. అలాగే ఐగుప్తులీయులను కూడా దేవుడు కనికరపడ్డాడు. మరి అలాగ 10 తెగుళ్ళు విడిపించి ఎలా కనికరపడ్డాడంటే ఆ 10 తెగుళ్ళు కనుక మనం చూస్తే దేవుడు వాళ్ళకి వార్న్ చేశాడు. ఫస్ట్ చిన్నగా నీరును ఆ యొక్క రక్తంగా మార్చి, తర్వాత ఒక ఈగలను పంపించి లేదా కప్పలను పంపించి రకరకాలుగా చిన్నగా వార్న్ చేశాడు. అంటే ఇప్పటికైనా మీరు మారుతారా? మీరు నన్ను తెలుసుకొని నా ప్రజలను విడిపించేస్తారా? ఆ మరణం నుంచి, మొదటి కుమారుడు చనిపోయే మరణం నుంచి తప్పించబడతారా అని దేవుడు వాళ్ళకి ఆ విధంగా చేశాడు. అయితే అప్పటికి కూడా వారికి మారు మనసు కలగలేదు. అయితే దేవుడు మనకు కూడా అనేక సార్లు అట్లాగే వార్న్ చేస్తుంటాడు. అరే నువ్వు ఆరాధన చేయి అని చెప్తుంటాడు. మనం ఆ సమయం నెగ్లెక్ట్ చేస్తుంటే ఒకరోజు మనం నష్టపోతుంటాం. కాబట్టి దేవుడు ఆ విధంగా మన ఎడల కరుణ చూపాడు. వాళ్ళకి కూడా సమయం ఇచ్చాడు. కానీ వాళ్ళు మారు మనసు పొందలేదు. కాబట్టి మారు మనసు పొందాలి. మనం దేవుని ఆరాధించాలి, దేవుని మహింపరచాలి. ఆ విధంగా చేశాడు. తర్వాత అలాగే ఆయన పరాక్రమ కార్యం ఇంకోటి చూస్తే ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. అలాగే తర్వాత చూస్తే సూర్యచంద్ర నక్షత్రాలను ఆపివేశాడు. ఒక మనుషుడు అంటే యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభువా ఆ సూర్యచంద్ర నక్షత్రాలను ఆపమని ప్రార్థన యెహోవాకు మనవి చేయగా దేవుడు అతని మనవిని ఆలకించి సృష్టిని దేవుడు ఆపివేసేవాడిగా ఉన్నాడు. ఈ లోకంలో ఎంతమంది ఉన్న ఇక సృష్టిని అది ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తారు, కానీ దాన్ని మార్పు చేయలేరు. కాబట్టి దేవుడు ఒక్కడే, ఆయన మాత్రమే చేయగలడు. ఆయన పరాక్రమ కార్యములు బహు గొప్పవి. అంత గొప్ప దేవుడు మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు అంత గొప్ప దేవుడు. అయితే అది ఆ విధంగా ఇంకా ఎన్నో కార్యాలు ఉన్నాయి. అలాగా పాత నిబంధనలో ఉన్నది. అలాగే నూతన నిబంధనలో ఆయన పరాక్రమ కార్యములు అన్నీ స్పిరిచువల్గా ఉంటాయి. అంటే ఆయన పోరాడింది మనుషులతో కాదు. ఎవరితో అంటే అంధకార సంబంధమైన దురాత్మలతో, వాటి సమూహంతో. ఒకసారి చూస్తే సేన అనే దెయ్యం పట్టిన వాడిని మనం చూస్తాం. సమాధుల్లో ఉన్న ఒక వ్యక్తిని చూస్తాం. అతనిలో దాదాపు సేన అంటే దాదాపు 2000 దెయ్యాలు ఉన్నాయి అతనిలో. అతనిలో 2000 దెయ్యాలు ఉన్నాయి. అంటే 2000 అంటే ఒక నీచమైన పని ఒక దెయ్యం అనుకుంటే 2000 నీచమైన కార్యాలు ఆయనలో ఉన్నాయి. మరి ఎంత భయంకరమైన హృదయంలో భయంకరమైన కార్యములు కలిగిన వాడిని దేవుడు ఎట్లా విడిపించాడు? తన యొక్క పరాక్రమ కార్యము. అది దేవుడే చేయగలడు, ఎవరు చేయలేరు. నా జీవితంలో కూడా ఇటువంటి అనేక డీమాన్స్తో నేను కూడా అనేక సార్లు బాధపడేవాడిని. రకరకాలు, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా చూడడం ఒక దెయ్యం, బ్యాడ్ సినిమాలు చూడడం ఒక దెయ్యం అనుకుంటే అలా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు తన యొక్క కార్యం ద్వారా, అది వేరెవరో చేయలేరు, అది ఎవరు చేయలేరు.
ఒకవేళ దేవుడే కనుక నా దగ్గర లేకపోతే నేను వాటి నుంచి విడుదల పొందలేను. అయితే దేవుడే ఏం చేశాడు, ఆ యొక్క దయ్యములను ఒకటిగా ఆయన పారద్రోలి, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి అని పారద్రోలుతూ వస్తున్నాడు. కాబట్టి ఇటువంటి కార్యములు మన హృదయం ఈరోజు పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధంగా మనం మంచి పనులు చేయగలుగుతున్నామంటే కారణం ఏంటంటే కనుక దేవుని యొక్క పరాక్రమమైన కార్యం. అంతేకాకుండా ఆయన పరాక్రమ కార్యం ఇంకోటి చూస్తే సిలువలో మరణించడం ఏ వ్యక్తికి అది సాధ్యం కాదండి. సిలువలో చూస్తే అక్కడ ఇద్దరు ఆ యొక్క ముగ్గురు ఆ రోజు సిలువ వేయబడ్డారు. అయితే ఆ ఇద్దరు దొంగల వలన ఎవరికి ఏం ఉపయోగం లేదు. కానీ ప్రభు అయిన యేసు మరణం వల్ల మాత్రమే ఏమైంది, సర్వ మానవాళికి రక్షణ దొరికింది. కాబట్టి ఆ కార్యము ఆయన మాత్రమే చేయగలడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన మన కొరకు బలి అయ్యాడు కాబట్టి ఆయన వల్ల మాత్రమే అది మనకి కలుగుతుంది. కాబట్టి ఆయన గొప్ప కార్యములు, మనలో ఉన్న చెడ్డ లక్షణాలన్నిటినీ విడిపించి దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు మనకి ఆయన చేసిన కార్యం, అది పరాక్రమ కార్యం. అది ఎవరు చేయలేరు. మీరు ఇంకొక దగ్గర ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఆ యొక్క లక్షణాలు పోవు. ఓన్లీ ప్రభువు యేసులోనే ఆ రక్తము పాపక్షమాపణ దొరుకుతుంది. రెండవదిగా ఆయన మన కోసం మరణించాడు. అలాగే మూడవదిగా ఆయన మరణించడమే కాకుండా తిరిగి లేచిన వారు కూడా ఈ లోకంలో ఎవరు లేరు. మన చరిత్ర చూసుకుంటే కనుక ఎవరు మరణించి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. అంత పరాక్రమైన కార్యము. ఆ మరణంను జయించుట ఎవరి వశము కాలేదు. ఆ మరణపు బలము గొప్పది. దానిని ప్రభు ఏం చేశాడు, జయించాడు. అటువంటి పరాక్రమ కార్యము ప్రభువు చేశాడు. సైతానును ఎవరు ఓడించిన సైతానును ఆయన ఓడించాడు. సైతాను ఆదాము నుంచి చూసుకుంటే సైతాను అందరి మానవులపై నేనే జయం పొందాను అనుకుంది. అయితే ప్రభు ఎప్పుడైతే వచ్చినాడో అప్పుడు ప్రభు యొక్క సిలువ మరణం ద్వారా ఆయన జయం పొంది సైతానును ఓడించి తన యొక్క మన కాళ్ళ కింద సైతాన్ను తన తలను చెదగదొక్కించేటట్లుగా ప్రభు చేసినాడు. కాబట్టి ఆ విధంగా దేవుణ్ణి మనము స్తుతించాలి. అలాగే 3వ వచనం చదవండి. ఓకే, ఇంకోటి ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించాడు. ప్రభావం అంటే ఏంటంటే ఒక ఇంపాక్ట్ మన వలన ఒక ఇంపాక్ట్ కలుగుతుంది. ప్రభావం అంటే మన వలన ఒక ఇంపాక్ట్ కలుగుతుంది. చూడండి, అంటే ఒకటి మనలో ఉంటే ఒకటి జరుగుతుంది. అది వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఆ ప్రభావం పోవడం వల్ల అది డిగ్రేడ్ అయిపోతుంది. అంటే మీకు ఎలా వివరించాలంటే 1 సమూయేలు 4:21 చదవండి. 21-22 1 సమూయేలు 4:21-22 దేవుని మందసము పట్టబడిందన్న సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుంచి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోద్ అని పేరు పెట్టెను. దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేల్ నుంచి చెరపట్టబడిపోయింది. అంటే ఇక్కడ ఏమైందంటే ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఏలీ చనిపోయాడు, ఆ యొక్క ఓపెని ఫినెహాసులు చనిపోయినారు. చాలా ఆ యొక్క ఘోరమైన కార్యాలు జరిగాయి. మందసం పట్టబడింది. మందిరం యొక్క మందిరంలోనికి శత్రువు ప్రవేశించాడు. ఎందుకు అంటే కనుక అక్కడ ప్రభావము ఏమైంది, ఇశ్రాయేలులోంచి వెళ్ళిపోయింది. అంటే దేవుని ప్రభావము, అంటే దేవుని నామము లేదా దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రభావం వెళ్ళిపోవడం చేత ఏమైంది, ఇశ్రాయేలీలకి ఓటమి వచ్చింది, అవమానం వచ్చింది, నష్టం కలిగింది. కాబట్టి ప్రభావం అంటే అది. ఈరోజు యొక్క ప్రభు అయిన యేసునామంలో ప్రభావం ఉంది. ఎందుకు? ప్రభా నీ నామం నేను అంగీకరిస్తున్నాను అంటే ఏమవుతుంది, మనకి రక్షణ దొరుకుతుంది. అది ఒక ప్రభావం. అలాగే ప్రభు నామమును బట్టి మనం ప్రార్థన చేస్తే ఏమవుతాయి, దయ్యాలు పారిపోతాయి. ప్రభు నామమును బట్టి మనం ప్రార్థన చేస్తే సైతాను పారిపోతుంది. మన యొక్క నష్టం నుంచి మనము జయం పొందగలుగుతాం. ఇవన్నీ ఏంటంటే కనుక ఆయన యొక్క ప్రభావం, ఆయన నామముకు ఒక ప్రభావం ఉంది. ఆయన ఉండటం వలన, ఆయన మనలో ఉండటం వలన మనము ప్రభావవంతులుగా అవుతాం. కాబట్టి మనము ఆయన ప్రభావం బట్టి, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళినా నాకు మంచి జరుగుతుందంటే నీవు నాతో ఉన్నావయ్యా, నీ ప్రభావము నాతో ఉంది, అందుకనే నేను నిన్ను స్తుతిస్తానని చెప్పేసి మనము దేవుణ్ణి స్తుతించాలి. అలాగే 3వ వచనం చదవండి. బోరధ్వనితోనూ ఆయన స్తుతించుడి, స్వరమండలంతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి.
తర్వాత చూస్తే బోరధ్వనితో బోరధ్వనితో ఆయన స్తుతించాలి. బోర ఎప్పుడు ఊదుతారంటే 2 రకాలుగా మనము బోర ఊదడం చూస్తాం. మొదటిగా ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు బోర ఊదుతారు. మేము యుద్ధానికి వస్తున్నామని బోర ఊదుతారు. అలాగే రెండవదిగా విజయం పొందిన తర్వాత కూడా బోర ఊదుతాం, మేము గెలిచాము అని చెప్పేసి బోర ఊదుతాం. కాబట్టి ఈరోజు మనం దేవుని ఆరాధించినప్పుడు కూడా మనం బోర ఊదాలి. ఎలాగా ఫిజికల్గా బోర పట్టుకొని ఊదడం కాదు. ఏంటంటే ఇక్కడ తలంపు ఏంటంటే, సైతానుడు దేవుని ప్రజలను ఆయన్ని ఆరాధించకుండా చేయడానికి ఆయన మన మీదకి యుద్ధానికి వస్తాడు. సైతానుడు ఏదో ఒక ఆటంకం కలిగిస్తాడు, ఏదో కష్టం కలిగిస్తాడు, ఏదో ఇబ్బంది కలిగిస్తాడు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నాతో పోరాడు, నువ్వు ఆరాధించుకు, ఇప్పుడు నువ్వు నాతో పోరాడు, ఆరాధించుకు, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా, నువ్వు ఎలా ఆరాధిస్తావు అని సైతానుడు ఏం చేస్తాడంటే మనల్ని అడ్డుతుంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? బోర వదాలి. సైతానా, నీకు నేను భయపడు, నీతో పోరాడుతాను, నా దేవుని నేను స్తుతిస్తాను, ఆరాధిస్తాను అని మనము బోర ఊది, అంటే సైతాన్తో యుద్ధం చేసి మనము దేవుని స్తుతించి ఆరాధించాలి. ఎప్పుడైతే మనం స్తుతించి ఆరాధిస్తామో ఏమవుతుంది? మనకి జయం కలుగుతుంది. మనం చూస్తే యెహోషాపాతు సిరియానులు వాళ్ళు దండెత్తినప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? యుద్ధానికి ముందు గాయకులను పెట్టి దేవుని స్తుతిస్తూ వెళ్ళగా ఏమైంది? అక్కడ బెరాకల్లో గొప్ప విజయము వారికి దొరికింది. కాబట్టి స్తుతులతో మనము సైతాన్ను ఓడించగలం. కాబట్టి మనం బోర ఊదాల. ఏ బోర? ఆరాధన అనే బోర, స్తుతి అనే బోర మనం ఊదాలి. ఈరోజు మనం స్తుతి అనే బోర మనం ఊదితే ఎన్ని కష్టాలు ఉంటాయి రానివ్వండి, ఎన్నో ఆటంకాలు వస్తాయి రానివ్వండి, కానీ మనం ఆరాధించుట మానకూడదు, దేవుని స్తుతించుట మానకూడదు. ఆ విధంగా మనం చేసినప్పుడు ఏమవుతుంది? మనకి తెలియకుండానే దేవుడు మనకి ప్లాన్ చేసి మనకు గొప్ప విజయము దయచేస్తాడు. కాబట్టి బోర ఊది ఏం చేయాలి? ఆయన్ను స్తుతించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం చేయాలి. అలాగే రెండవదిగా విజయం తర్వాత ఊదిన బోర. విజయం అంటే ఏంటంటే, దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యం బట్టి బోర ఊది, ప్రభువా ఈ జయం ఇచ్చావు, ప్రభువా ఈ మేలు చేస్తావు, ప్రభువా ఈ విధంగా రక్షించావు అని బోర ఊది మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. తర్వాత స్వరమండలంతో ఈరోజు అంటే కొంతమంది, అందరూ కాదు, కొంతమంది స్వరం ఎత్తారు. ఎందుకు? దేవుని స్తుతించడానికి కాదు. ఏం చేస్తారంటే వాళ్ళకి స్వరం ఉంటుంది, వాళ్ళని దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి వారు స్వరం ఉపయోగించరు. కానీ దేనికి ఉపయోగిస్తారు? ఆఫీసులో బాస్ని ఆయన మెప్పు పొందాలని స్వరం ఎత్తారు. సార్ ఈరోజు మీ షర్ట్ చాలా బాగుంది సార్, ఈరోజు ఏంటి సార్ ఎంత బాగా కనబడుతున్నారు, మేడం మీరు చాలా బాగున్నారు మేడం, అట్లా అంటుంటారు. ఆ విధంగా వాళ్ళని పొగడడానికి స్వరం ఎత్తారు. లేదా ఏదైనా ఎవరితోనైనా మంచి ఫ్రెండ్షిప్ పొందడానికి వాళ్ళు స్వరం ఎత్తుంటారు, నువ్వు చాలా మంచివాడు, నువ్వు ఇంకా రకరకాలుగా. లేదా ఏదైనా ఒక అమ్మాయిని ఎవరినైనా ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు స్వరం ఎత్తుంటారు, అబ్బా మీ మాటలు చాలా బాగున్నాయి, రోజు నేను చూడాలనిపిస్తుంది, ఇట్లా రకరకాలుగా అనడానికి వాళ్ళు స్వరం ఎత్తుంటారు. లేదంటే ఇంకా కొందరు ఇంకెలా ఉపయోగిస్తారంటే ఎవరినైనా తిట్టడానికి, దూషించడానికి అట్లాగా వాళ్ళ స్వరం ఎత్తారు. లేదంటే ఏదైనా చాడీలు చెప్పడానికి, అట్లాంటి వాటికి వాళ్ళు స్వరమండలం అలా ఉపయోగిస్తారు. కానీ మనం ఎట్లా ఉపయోగించాలంటే మన స్వరము దేవుని స్తుతించడానికి, ప్రభువా నీ ఉండడం వలన నేను ఈరోజు ఈ విధంగా ఉన్నాను ప్రభా, నీకు వందనములు, ప్రభువా అత్యంత సుందరుడు అయ్యా నీకు వందనములు, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావయ్యా నీకు వందనములు అని మా దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను తలపోసుకుంటూ ఆయన స్తుతించడానికి మనం ఏం చేయాలట? మన స్వరము ఎత్తాలట. ఆ విధంగా స్వరమండలంతో ఆయన్ను స్తుతించాలి. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏముంది? సితారతో ఆయనను స్తుతించాలి. ఇది సితారతో స్తుతించడం అనేది దేనికి చూపిస్తుంది అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి స్తుతించడానికి చూపిస్తుంది. కాబట్టి ఇది అందరికీ సాధ్యం కాదు. ఇది కొంతమందికి దేవుడిచ్చిన తలాంతు, సితారా లేదా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి వాయించడం అనేది దేవుడు ఇచ్చిన తలాంతు. కాబట్టి వారు ఆ యొక్క తలాంతును పోగొట్టుకోకూడదు. అది దేవుడిచ్చిన ఘనత కాబట్టి దాన్ని బట్టి స్తుతించాలి. ఒక్కొక్కసారి చూస్తే ఇక్కడ మనం బైబిల్ స్టడీ అవుతున్నప్పుడు నేను చూశాను, పాపం టిల్లు అంటుంటాడు, అరే గిటార్ పెట్టుకుంటారా, అరే రండ్రా మీరు ఇక్కడికి రండ్రా, గిటార్ రండ్రా అని పిలుస్తుంటాడు. వాళ్ళకి వచ్చినప్పుడు ఏం చేయాలా? వాళ్ళ దేవుని స్తుతించడానికి అవకాశం రావడమే గొప్ప. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి కలిగిన ఆ యొక్క గిటార్తోనో లేదా కంజర్తోనో లేదా
వాళ్ళకి ఏ ఇన్స్ట్రుమెంట్ వస్తే దాంతో అది అందరికీ దొరకదు, మాకు వచ్చు కాబట్టి మేము స్తుతిస్తామని చెప్పేసి స్తుతించాలి. లేదా వాళ్ళు ఎక్కడికి ఏ మీటింగ్కి వెళ్ళినా వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళ వెనకతలు వెళ్ళి నేను సితారతో నా దేవుని స్తుతిస్తాను, నాకు పాటలు పాడే ఇది ఉందా, నేను ఆ పాటలు పాడి నేను స్తుతిస్తాను, లేదా నాకు ఈ స్వరం ఉంది ఆ స్వరంతో నేను స్తుతిస్తాను, లేదంటే నాకు ఈ కంజరి కొట్టడం వచ్చు ఆ విధంగా స్తుతిస్తానని చెప్పి దేవుని స్తుతించాలి. ఎందుకు దేవుని స్తుతించాలంటే దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి. ఇక్కడ తర్వాత 4-5 వచనాలు చదవండి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయన స్తుతించుడి. ఇక్కడ ఈ 2 వచనాలు ఏం చెప్తున్నాయంటే ఇది నెక్స్ట్ లెవెల్. తంబురతోనూ నాట్యముతోనూ తంతివాద్యములతోనూ మ్రోగు తాళములతోనూ గంభీర ధ్వని గల తాళములతోనూ ఆయన స్తుతించడం అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్. ఇక్కడ పై వచనంలో బోరధ్వనితో స్వరమండలతో సితారతో చేసిన దానికి ఇంకా హయ్యర్ లెవెల్ అనమాట. ఎందుకంటే నాట్యము అనేది లేదంటే గంభీరంగా గట్టిగా స్వరమెత్తి స్తుతించడం అనేది అది అందరికీ సాధ్యం కాదండి. మనసులో ఎంతో ఆనందము, ఎంతో ఇక దేవుని యెడల ఎంతో ప్రేమ కలిగినప్పుడే ఆ విధంగా చేస్తాం. మనం చూడండి, మనం ఎప్పుడైనా ఎవరినైనా చాలా రోజులు మిస్ అయ్యామనుకోండి, ఒకసారి సడన్గా వాళ్ళు చూసిన వెంటనే మనం ఊరుకుండలేం, గట్టిగా అరిచి వాళ్ళని పిలుస్తాం, అరే నువ్వా ఎన్ని రోజులు కనబడ్డావు ఏంటి అంటుంటాం. అలాగనమాట. అది ఒక రకమైన ఎక్స్ప్రెషన్, అంటే ఇంకా హయ్యర్ లెవెల్ అనమాట. సో ఆ విధంగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన దీని కొద్దీ ఆయన స్తుతించాలా, మ్రోగు తాళములతో గంభీరంగా మనం స్తుతించాలి. ఏదో చిన్నగా కాదు, దేవుడు చేసిన మేళ్ళని బట్టి గంభీరంగా ఆయన్ను స్తుతించాలా. అలా ఆఖరిగా 6వ వచనం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. కాబట్టి సకల ప్రాణులు అంటే ప్రాణం ఉన్న ప్రతీదీ ఏం చేయాలా, దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు? దేవుడు మనల్ని కలుగు చేశాడు, దేవుడు ఈ విధంగా మనల్ని ఉంచాడు కాబట్టి దేవుని స్తుతించాల. ఇక్కడ సకల ప్రాణులు అంటే చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ కూడా సకలమైన వాళ్ళు. అంటే నేను చిన్నవాడిని, నేను స్తుతించను అని మనం ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ఏం చేయాలంట, దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 21 16 చదవండి. 21:16 వీరు చెప్పుచున్నది వినుచున్నావా ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపచేస్తూ అనే మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పిరి. కాబట్టి ప్రతి వారు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ సకల ప్రాణులు ఏం చేయాలట, జీవమున్న ప్రతి వారు దేవుని స్తుతించాలి. కాబట్టి ఈరోజు నువ్వు స్తుతిస్తున్నావా? దేవుని మందిరంలో పాటలు పాడుతున్నప్పుడు నువ్వు పాడుతున్నావా, లేకపోతే ఏదో వాళ్ళు పాడుకుంటారులే అని వింటున్నావా? నీ స్వరము వినిపిస్తుందా, గట్టిగా బిగ్గరగా పాడుతున్నావా లేదా? మనం పరీక్షించుకోవాలా. దేవుని స్తుతించే అవకాశం ఎప్పుడు వచ్చినా కూడా మనం వదులుకోకూడదు. దేవుని స్తుతించాలా, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఆకాశ విశాలమును చేసినవాడు, ఆయన పరాక్రమ కార్యములు కలిగినవాడు, మహాప్రభావం కలిగినవాడు, ఆయన వలన ప్రభావం ఉంది. ఆయన బోరధ్వనితో ఆయనను మనం స్తుతించాలి. కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. సండే స్కూల్ పిల్లలు అప్పుడే మేము బయటికి వెళ్తున్నప్పుడు అక్కడ చూస్తే వాళ్ళు పాటలు పాడుతుంటారు. అప్పుడు ఇక్కడికి వినిపించేవి, ఆరాధన చేసినప్పుడు ఇక్కడికి వినిపించేవి. వెరీ గుడ్, బాగుంది. మరి మీరు మన ఈ పాటలు కూడా అలాగే పాడాలి, ఈ పాటలు కూడా అదే విధంగా పాడాలి. ఈ పాటలు మావి కాదు, మావి సండే స్కూల్ పాటలే, అవి మేము పాడతాము, ఇవి మాత్రం మేము పాడము అనుకోకూడదు. ఇవి కూడా పాడాలి, ఇవి కూడా మీరు గట్టిగా పాడాలి. ఆ విధంగా పాడి దేవుణ్ణి స్తుతించాలి. మీకు వచ్చే పాట ఎల్లరూ ప్రభుని స్తుతించే పాట వచ్చా మీకు? ఇక బాయ్స్ నుంచి అయితే అసలు స్వరమే వినబడదు, ఇంకా ఇక్కడి నుంచే స్వరం వినిపిస్తుంది కానీ బాయ్స్ నుంచి అయితే స్వరమే వినబడదు. సరే, ఎల్లరూ ప్రభుని నేను స్టార్ట్ చేస్తాను, అందరూ పాడాలి. మేము పాడం, మీరే పాడతారు. జస్ట్ స్టార్ట్ చేసి వదులుతాను,
మీరు పాడండి, అందరూ పాడండి, గట్టిగా పాడండి, బిగ్గరగా పాడండి, దేవుని స్తుతిద్దాం. ఎల్లరూ ప్రభుని ప్రైజ్ లార్డ్. బాగా పాడారు. చక్కగా అలాగా బిగ్గరగా స్వరం ఎత్తి మనం పాడాలి, దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆయన మన రక్షకుడు. దూరస్థులమైన మనల్ని తన రక్తంతో విమోచించి ఆయన మనల్ని తన పరిశుద్ధ ఆలయంలో చేర్చాడు. అంత గొప్ప పరిశుద్ధిని ఆరాధించుటకు ఎన్నికలేని మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రభువా నిన్ను స్తుతిస్తున్నానయ్యా అని, నువ్వు చేసిన మేలును బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా అని మనం దేవుని స్తుతించాలి. యెహోవాను స్తుతిద్దాం.